గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ 1 నుండి 15 వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అందులో భాగంగా ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి వారి వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ యొక్క వారి జాతక రీత్యా వారి గోచార రీత్యా ఎలాంటి ప్రభావం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాల్ని విపులంగా విశ్లేషణగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క జూన్ 1 నుండి 15 వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయం చూసుకుందాం. వీరి యొక్క రాశిలో కేతుగ్రహ సంచారం, అష్టమంలో యాజ్ యూజువల్గా ఉన్నటువంటి శని, సప్తమంలో రాహువు, నవమంలో కుజుడు, దశమంలో సూర్యుడు, ఏకాదశంలో బుధ భార్గవుల యొక్క కలయిక అని చెప్పాలి. దీన్ని బుధ శుక్రుల యొక్క కలయిక. 12వ స్థానంలో గురుగ్రహ సంచారం. అయితే విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్టయితే దశమ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు, ఏకాదశంలో ఉన్నటువంటి బుధగ్రహ సంచారం వలన, బుధుడు శుక్రుడితో కలయిక వలన వీరికి సృజనాత్మకత పెరుగుతుంది. చదువు విషయంలో ప్రజెంట్ చేసేటువంటి విధానం చాలా బాగుంటుంది. పరీక్షలను మంచి ప్రదర్శన ఇస్తారు. అయితే వీరి యొక్క రాశిలో ఉన్నటువంటి కుజగ్రహం సంచారం వలన, అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం వలన కాస్త మానసిక అలసట పెరుగుతుంది, అయోమయానికి లోనయ్యే అవకాశం ఉంది, మానసికంగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. 2వ స్థానంలో ఉన్నటువంటి సంచారం ఏదైతే ఉందో, ఈ యొక్క గృహిణులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి దశమంలో సుఖకారకుడైనటువంటి ఈ యొక్క ఏకాదశ స్థానంలో శుక్రుడు బుధుడితో కలిసి ఉన్న కారణం చేత, అష్టమంలో ఉన్నటువంటి శని కారణం చేత గృహిణులకు పని ఒత్తిడి పెరుగుతుంది, కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలు ఎక్కువ అవుతాయి. అలాగే వీరి యొక్క రాశిలో కేతుగ్రహం వల్ల ఏదో తెలవనటువంటి అసంతృప్తి, చికాకు ఎక్కువ అవుతుంది. 7వ ఇంట ఉన్నటువంటి రాహువు, 8వ ఉన్నటువంటి శని వలన ఏంటంటే భర్తతో, ఇంట్లో ఉన్న అత్తమామలతో విభేదాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. లగ్జరీ వస్తువులు కొంటారు, వాటిపైన ఆసక్తి పెరుగుతుంది, ఈఎంఐలకు కూడా వెళ్తారు. అది మానుకుంటే మంచిది. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే సేమ్ మళ్ళీ 11వ స్థానంలో బుధ శుక్రుల యొక్క కలయికను మనం తీసుకోవాలి. అలాగే వీరి యొక్క రాశ్యాధిపతి ఏదైతే ఉందో సూర్యుడు ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో అది లాభస్థానంలో ఉన్న కారణం చేత పై అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆ 10వ ఇంట ఉన్నటువంటి గ్రహ సంచారం వలన పనితీరు మెరుగయ్యే అవకాశం ఉంది, కొత్త బాధ్యతలు పెరుగుతాయి, లేదా ప్రమోషన్స్ వైపుకి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉంది. ఇక వ్యాపారస్తులకు సంబంధించి కూడా మళ్ళీ సేమ్, ఎందుకంటే వ్యాపారానికి అధిపతి బుధుడు శుక్రుడితో కలిసి ఉన్న కారణం చేత ఈ సమయంలో ఆర్థికమైనటువంటి ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అంతా కూడా. అలాగే మార్కెట్లో మీ యొక్క షాప్ గురించి లేదా మీ వ్యాపారం గురించి మీ బ్రాండ్ విలువ కూడా పెరుగుతుంది, కొత్త డీల్స్ వస్తాయి, భాగస్వామ్యమైనటువంటి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. 10, 11వ ఇంట ఉన్నటువంటి గ్రహ సంచారాలు, 7వ ఇంట ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వలన భాగస్వామ్యులతో లావాదేవీలు జరిగేటప్పుడు లెక్కలు స్పష్టత ఉండాలి, లేదా విభేదాలు వచ్చి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క ద్వాదశ స్థానమునందు ఉన్నటువంటి గురువు, ఏకాదశ స్థానంలో ఉన్న బుధ శుక్రులతో పాటు దశమ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు రాజకీయ నాయకులకు సంబంధించి కొన్ని రకాలైనటువంటి ప్రజా సంచారం చేస్తున్నప్పుడు వారి నుండి ఆదరణ పెరుగుతుంది. అంటే లాభస్థానంలో ఉన్నటువంటి సూర్యుడు లాభము ఆర్థికంగా ఏమీ ఇవ్వడు. ఎలా ఇస్తారంటే పేరు, ప్రతిష్ట, అంటే దాన్ని ఎంత డబ్బు పెట్టినా కొనుక్కోలేనటువంటివన్నీ కూడా రాజకీయ నాయకులకి దశమింట్లో సంచారం చేస్తున్నటువంటి సూర్యుడు వల్ల లభిస్తుంది. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారి విషయానికి వస్తే, పెళ్లి సంబంధాలు చూస్తున్నటువంటి వారు ఈ కాలంలో వచ్చే సంబంధాల విషయంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే సప్తమంలో రాహు ఉన్నాడండి. సప్తమంలో రాహు ఉంటే మంచి చెడుగా, చెడు మంచిగా చూపిస్తాడు. దానివల్ల నిర్ణయాలు తీసుకొని తర్వాతకి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొన్ని రోజులు ఆగే ప్రయత్నం చేయండి. పెద్దల యొక్క సలహాలు తీసుకొని లేకుంటే మీ డెసిషన్ మీద వెళ్ళకండి. మీరే డెసిషన్ తీసుకొని వెళ్ళకుండా మీ పెద్దలు, మీ ఇంట్లో ఉన్నటువంటి వారి డెసిషన్స్ మీద ముందుకు వెళ్ళండి, చాలా మంచిది. రైతులకు సంబంధించి ఏంటంటే ఉన్నటువంటి 9వ స్థానంలో కుజుడు, అలాగే 9వ ఇంట కుజుడు సంచారం చేసేటప్పుడు రైతులకు సంబంధించి శుభ ఫలితాలు, అంటే శ్రమకు తగ్గ ఫలితాలు వస్తాయి. శుభ ఫలితం అని అంటే కష్టపడకుండా ఫలితం అనేటువంటిది ఎప్పుడు అనుకోవద్దు. కష్టే ఫలి అనే విధంగా వీరికి ఉంటుంది. కొత్తగా భూమి కొనుగోలు చేయడం కానీ, కౌలు తీసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో శని వలన మీకు శ్రమ ఎక్కువ అవుతుంది.
పనులన్నీ ఆలస్యంగా అవుతాయి. మందగమనుడు శని కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ సమస్యలు రాకుండా ఈ వీడియో ఆఖరులో మీకు క్లియర్గా ఏ రెమెడీస్ చెప్తానో ఫాలో చేయడం అనేటువంటిది మంచిది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి సంబంధించి అష్టమ శని వల్ల మీ యొక్క నాభి కింది భాగంలో ఉన్నటువంటి కాళ్ళు, పిక్కలు, తొడలు, పాదాలు వీటి వల్ల ఇబ్బంది బాగా ఉంటుంది. నొప్పులు ఎక్కువ అవుతాయి. జీర్ణక్రియ వ్యవస్థ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే మీరు ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుతూ ఉంటుంది. అలాగే ధార్మికమైన కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు. మీ ఇంటి వాళ్ళు లేకున్నా ఎవరో ఒకరి స్నేహితుల సహాయంతో అయినా సరే వీటికి వెళ్ళి మీరు సందర్శించడం లాంటివి చేస్తూ ఉంటారు. విడాకుల కోసం చూసేటువంటి వారికి సంబంధించి కానివ్వండి, లేదా కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వీరు సమన్వయం పాటించడం మంచిది. 6వ ఇంట 7వ ఇంట సంచారం చేస్తున్న రాహు వల్ల మీరు తీసుకునే డెసిషన్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఒత్తిడి, మానసిక సవాళ్ళతో కూడినటువంటి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని మీకు డబ్బు ఖర్చు పెట్టించడం ఎక్కువగా చేస్తూ ఉంటాడు. పనులన్నీ ఆలస్యం అవుతుంది. మీరు ఇంకా తొందరగా డెసిషన్ వస్తుంది అనుకుంటే ఇంకా వాయిదా వేసేటువంటి క్రమంలో ముందుకెళ్తూ ఉంటుంది. ఈ వాయిదాల నుండి తప్పించుకోవాలంటే అవుట్ ఆఫ్ కోర్టుకు వెళ్తే బెటర్ అనేటువంటి భావజాలంతో ఉంటారు. అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే అవతల పార్టీ ఎప్పుడైతే మీ ద్వారా బయట అవుట్ ఆఫ్ కోర్టు మీరు డెసిషన్ తీసుకుందాం అన్నప్పుడు మీరు మొగ్గు చూపించి ఉండరు. ఇప్పుడు ఒకవేళ మీరు కనుక అవుట్ ఆఫ్ కోర్టు వెళ్ళి సెటిల్ చేసుకుందామంటే వాళ్ళు మొగ్గు చూపించరు. ఎటు తిరిగి సమస్య రోజు రోజుకి పెద్దగా అవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఒక కొలిక్కి రాకుండా ఉంటుంది. వీలైనంత వరకు కూడా మీ లీగల్ అడ్వైజర్ని, వాళ్ళ లీగల్ అడ్వైజర్ని కూర్చోపెట్టి ఓపికగా వ్యవహరించండి. దానివల్ల ఈ యొక్క పరిస్థితుల నుండి బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడాలి అనంటే ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా మనం ఈ రాశి వాళ్ళకు సంబంధించి విశేషంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఏ రెమెడీస్ తీసుకోవాలి అనంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది బాగా పాటించండి. ఏంటంటే విద్యార్థులు చదువు కోసం ఒక్క వాగ్దేవి సరస్వతీదేవిని కొలవాలని ఎక్కడా లేదండి. కానీ ఓం గం గణపతయే నమః అనే మంత్రం చదువుకుంటూ వీలైతే 108 సార్లు చదవాలి. అసలు యథాశక్తి చదువుకుంటూ ఎక్కడన్నా మంచి గరక ఉందనుకోండి, ఆ గరకను తెంపే ప్రయత్నం చేయండి. దేవాలయాల్లో ఎక్కడైనా సరే తొక్కిడిలో లేకుండా ఉన్నటువంటి గరకని ఓం గం గణపతయే నమః అని 108 గరక పోచల్ని తెంపి వీలైతే దాన్ని ఒక చుట్టూ ఇలా ఒక చిన్న ఒక నెస్ట్ చేస్తున్న ఒక గూడు కడుతుంది కదా, పిచ్చు గూడు, దానికి రౌండ్గా చేస్తుంది రింగ్ లాగా, అలా గరకతో చేసి దారం చుట్టి గణపతి పాదాల దగ్గర పెట్టి ఒక 11 గుంజులు తీయండి. దీని వలన మనం తెలవక చేసిన తప్పులన్నీ పోయి విఘ్నాలు రాకుండా గణపతి కాపాడుతాడు. మంచి విద్యాబుద్ధులు కూడా ఇస్తాడు. శ్రద్ధ విపరీతంగా మనకు పెరిగేటట్టుగా చేస్తాడు. గృహిణులు ఎవరైతే ఉంటారో గతం నుంచి ప్రతిసారి చెప్తూనే ఉన్న సంవత్సరంలో 10,000 సార్లు, ఒక 10,000 సార్లు శ్రీమాత్రే నమః అన్న చాంటింగ్ని చేయాలి. ఉదాహరణకి ఈరోజు నేను ఒక 30 చేశాను అనుకోండి, సంవత్సరంలో 10,000 సార్లు పూర్తయిపోతాయి. ఎందుకంటే నెలకు ఒక 900 అవుతాయి. 12 నెలలు ఆటోమేటికల్గా ఆ 10,000 సార్లు పూర్తయిపోతాయి. కాబట్టి రోజుకు ఒక 30 సార్లు మీరు పని చేసుకుంటూ ఎటువంటి అశౌచం లేనటువంటి ప్లేస్లలో ఉండి మీరు శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని చదవడం మంచిది. ఇవాళ రేపు చాలామంది ఏంటంటే బొట్లు, రకరకాల బొట్లు, పునుగు, పిల్లి, తైలం అని ఇలా వస్తూ ఉన్నాయి కదా. అన్నిటికంటే శ్రేష్టం ఏంటంటే ఆంజనేయ స్వామికి ఎప్పుడన్నా సింధూరార్చన చేయించి ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఇంట్లో ఉన్న గృహిణులు కానివ్వండి, ఇంత సింధూరం తెచ్చుకోండి. కలిపిన సింధూరం, పొడి సింధూరం కాదు. రోజు ఆ సింధూరాన్ని పెట్టుకొని దానిపైన కుంకుమ పెట్టుకోండి, పైన సింధూరాన్ని ఇలా పెట్టుకోండి. పెట్టుకునేటప్పుడు వీలైతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానవి ఈసార్లు రామనామాన్ని చదివిన ప్రతిఫలం దక్కుతుంది. సింధూరానికి శక్తి పెరుగుతుంది. ఆంజనేయ స్వామి రక్ష ఉంటుంది. దీనివలన ఇప్పుడు నేను చెప్పిన క్యాడర్స్ ఏవైతే ఉన్నాయో గృహిణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీళ్ళందరూ ఏంటి, ఇంటిని రన్ చేసేవాళ్ళు. కాబట్టి ఆంజనేయ స్వామికి ఆయన చూసుకుంటూ తన భుజస్కంధాలపై వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతాడు, చూస్తాడు. అవే కాకుండా ఈ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు నవగ్రహాలకి 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి. ప్రతిరోజు చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మీకున్నటువంటి నవగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. అలాగే వీలైనంత వరకు రాజకీయ నాయకులు రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేయించుకోవడం మంచిది.
వీలైతే రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన స్తోత్రం, రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన మంత్రం నిత్యం చదవడం వల్ల రాజ్యప్రాప్తి కలుగుతుంది. రాజ్యప్రాప్తి అంటే ఇవాళ రేపు రాజ్యాలు రావండి. ఏమొస్తుందంటే పదవి వస్తుంది. మీరు ఏ పదవి కోసం అయితే చూస్తూ ఉన్నారో పదవి వస్తుంది. ఎంత ప్రతికూల పరిస్థితులున్నా రాజశ్యామల అమ్మవారు ఒకసారి వచ్చారు అనంటే ఆ దుష్ట శక్తులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా దూరం అయిపోతారు. అలాగే రైతుల విషయానికి వస్తే ఎక్కడన్నా జంటనాగులు ఉంటే రావి చెట్టు వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేసి ఉంటారు కదా, వాటికి ఆవు పాలతో అభిషేకం చేసి మళ్ళీ నీళ్లు పోసి ఆ అభిషేకం చేసినంత మట్టిలో కలుస్తుందిగా, ఆ మట్టి కొంచెం తీసుకొని ఇంకా వేరే మట్టితో కలుపుకొని మీ భూమంతా చల్లుకోండి. మీ భూమిలో నైరుతి భాగంలో ఒకరోజు గుమ్మడికాయ, అది ఆదివారం నాడైతే ఇంకా మంచిది, ఉత్తగా అలా కొట్టి అలా పెట్టండి. అలాగే శనివారం రోజున నిమ్మకాయ కోసి కూడా అలా పెట్టండి నైరుతి భాగంలో. దీని వలన మీ యొక్క భూమికి రక్షగా ఉంటుంది. అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత వరకు నిత్యము కూడా శని స్తోత్రం, శని స్తోత్రము, అలాగే శని చాలీసా ఇవి చదవడం మంచిది. లేదా శని కవచం అని ఉంటుంది, అది చదవడం మంచిది. దీని వలన వీలైనంత వరకు కూడా శారీరక బాధలు లేకుండా శని కాపాడుతూ ఉంటాడు. అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా మంగళవారం లేదా శనివారం ఆంజనేయ స్వామికి మనకు అభిషేకం, ఆకుపూజ, సింధూరార్చన, వడమాల లేదా రోట్మాల అంటారు, అంటే అప్పాలమాల, ఇది చేయించండి. చేయించినప్పుడు సింధూరాన్ని తీసుకొచ్చుకొని నిత్యం సింధూర ధారణ చేయండి. దాని వలన కూడా మీకున్నటువంటి ఇంట్లో ఉన్న ఈతి బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. ఇవి ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి గ్రహ సంచారాలను బట్టి మనం చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ కూడా. ఇవే కాకుండా జాతకరీత్యా చాలామందికి ఏంటంటే మీ యొక్క జాతకం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు విశేషంగా ఈ కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. తదుపరి కన్యారాశి వారికి సంబంధించి ఈ యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్టయితే ద్వాదశ స్థానంలో కేతువు, ఏకాదశ స్థానంలో గురువు, అలాగే మనకు దశమంలో బుధ భార్గవ కలయిక అని అంటారండి. బుధుడు భార్గవుడు అంటే శుక్రుడు. అలాగే ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా చూసుకున్నట్టయితే నవమంలో ఉన్నటువంటి సూర్యుడు, అష్టమంలో ఉన్నటువంటి కుజుడు, సప్తమంలో శని, షష్ఠమ స్థానంలో రాహుగ్రహ సంచారం. విద్యార్థులకు సంబంధించి చూసుకుంటైతే ఇప్పుడు 15 రోజుల్లో అద్భుతంగా ఉంటుంది వీరికి. ఎందుకంటే 9వ ఇంట ఉన్నటువంటి బుధుడు సంచారం చేయటం వలన ఈ యొక్క 9వ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాలు చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి సంబంధించి సూర్యగ్రహ సంచారము దశమంలో బుధ శుక్రుల యొక్క కలయిక ఉన్న కారణం చేత వీరికి అద్భుతంగా ఉంటుంది. అలాగే తెలివితేటలు, సృజనాత్మకత పెరుగుతుంది. లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క బుధగ్రహ సంచారము, శుక్రగ్రహ సంచారం వలన మంచి ర్యాంకులు కూడా సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. విదేశాల్లో విద్య కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 9వ ఇంట సంచారం చేస్తున్నటువంటి, అలాగే 10వ ఇంట సంచారం చేస్తున్న సూర్యుడు ఏకాదశ స్థానంలో గురుగ్రహ సంచారాల వలన, ద్వాదశ స్థానంలో గురుగ్రహ సంచారాల వలన గౌరవ ప్రతిష్టలు గృహిణులకు అందరికీ కూడా చాలా అద్భుతంగా పెరుగుతాయి. కుటుంబ సమస్యలన్నీ కూడా గృహిణులు చాలా అద్భుతంగా కూడా పూర్తి చేస్తారు. సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు, పిల్లలకు సంబంధించిన పనులు చాలా అద్భుతంగా పూర్తి చేస్తారు. ప్రగతి పదంలో ఉంటారు. అవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉంటారు. బంధువుల యొక్క రాక వలన ఇంట్లో సంతోషమైనటువంటి వాతావరణం ఎక్కువగా గోచరించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు సంబంధించి చూసుకున్నట్టయితే దశమ స్థానమునందు సంచారం చేస్తున్నటువంటి బుధ శుక్రుల యొక్క కలయిక, అలాగే కెరీర్ పరంగా అత్యుత్తమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఏకాదశ స్థానంలో, దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క బుధుడు, అలాగే ఏకాదశ స్థానంలో బుధ శుక్రుల కలయిక, దశమంలో ఉన్నటువంటి సూర్యగ్రహ సంబంధితమైనటువంటి సంచారం కారణం చేత ఏంటంటే విశేషంగా అధికారుల నుండి ఎటువంటి అడ్డు లేకుండా అద్భుతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. పై అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. ప్రమోషన్లు లేదా అనుకూలమైనటువంటి స్థాన సంచలనం అనేటువంటిది జరిగే అవకాశం ఉంది. అంటే ట్రాన్స్ఫర్స్ ఈక్వల్గా, అంటే మీకు ఇష్టమైనటువంటి ట్రాన్స్ఫర్ జరగవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ఈ యొక్క గ్రహస్థితుల యొక్క సంచారం వలన వ్యాపారస్తులకు సంబంధించి చూసుకున్నట్టయితే లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాలు, అలాగే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి బలమైనటువంటి గ్రహ సంచారాల వలన ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా కలిసి వస్తాయి. మార్కెట్లో మీ యొక్క
మీ యొక్క క్రెడిట్ అనేటువంటిది పెరుగుతుంది, కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి, షేర్ మార్కెట్లు లేదా కమిషన్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ధనలాభం అనేటువంటిది సూచనీయంగా ఉంది. రాజకీయ నాయకులకు సంబంధించి దశమ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు, ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర బుధుల యొక్క కలయిక, అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి కారణం చేత మనం ఈ యొక్క గ్రహ సంచారాలు చూసుకుంటే మీ యొక్క హోదా పెరుగుతుంది, ప్రజల్లో మంచి ఇమేజ్, పార్టీ హైకమాండ్ నుండి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి, సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, శత్రువుల పైన పైచేయి కూడా సాధిస్తారు. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారికి సంబంధించి కూడా చూసుకుంటే ఈ యొక్క ఏకాదశ స్థానమునందు గురుగ్రహ సంచారము, దశమంలో ఉన్నటువంటి లాభస్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క కలయిక, నవమంలో ఉన్నటువంటి సూర్యగ్రహ సంచారాల్ని మనం పరిగణలోకి తీసుకుంటే కొంత ఆలస్యంగా లేదా గందరగోళంతో ఉన్నప్పటికీ ఈ యొక్క గ్రహ సంచారాలు గురువు యొక్క సంచారం వలన పెళ్లి సంబంధాలు ఖచ్చితంగా నిశ్చయమయ్యేటువంటిది ఈ 15 రోజుల్లో. పెద్దల యొక్క సలహాలు, పెద్ద పెద్ద సమస్యల నుండి బయటపడము, ముందు వచ్చేటువంటి ఇబ్బందుల్ని కూడా ముందుగానే అవగాహన చేసి వాటన్నిటిని తొలగించుకోవడం కూడా జరుగుతుంది. రైతులకు సంబంధించి చూసుకుంటే అష్టమంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం వలన లాభం, అలాగే వీరి యొక్క లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం వలన అమ్మకాల ద్వారా ఆశించినటువంటి ఆదాయం పెరుగుతుంది. అయితే 8వ ఇంట్లో కుజుడు ఉన్న కారణం చేత భూమికి సంబంధించి పత్రాల విషయంలో లేదా ఏదైనా సరే నీటి సంబంధిత ఇబ్బందులు, బోర్ వేసే విషయాలు చాలా జాగ్రత్త వహిస్తే మంచిది. అలాగే వృద్ధులకు సంబంధించినటువంటి విషయాలు కూడా చూసుకున్నట్టయితే 6వ ఇంట రాహువు, 8వ ఇంట ఉన్నటువంటి కుజగ్రహ సంచారాల వలన వృద్ధులు తమ ఆరోగ్యం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. 8వ ఇంట ఉన్నటువంటి కుజగ్రహ సంచారం అనేటువంటిది కాస్త రక్తపోటు, బీపీ అంటే ఇంటర్నల్గా మీకు పైకి కనిపించినటువంటి ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు కూడా కోర్టు విషయాలకు సంబంధించి ఎదురు చూసి విడాకుల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, రాహుగ్రహ సంచారము అలాగే శనిగ్రహ సంచారము కుజగ్రహ సంచారం వలన కోర్టు కేసులు లేదా విడాకులకు సంబంధించిన విషయానికి వస్తే న్యాయపరమైనటువంటి పోరాటం చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. శత్రువుల పైన లేదా అవతలి పక్షం పైన లీగల్ వ్యూహాలు బాగా పనిచేస్తాయి. అయితే 8వ ఇంట ఉన్న కుజుని కారణం చేత ఆవేశం పెరుగుతుంది. లాయర్ల సలహాల చేత ఓపికగా ఉంటే మంచిది. అనవసరమైనటువంటి దూకుడు పనికిరాదు. ఈ యొక్క ప్రతికూల పరిస్థితులన్నీ కూడా ఏంటంటే గ్రహ సంచారాల్లో భాగంగా ఉన్నాయి కాబట్టి ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా మనం ఈ రాశి వాళ్ళకు సంబంధించి విశేషంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఏ రెమెడీస్ తీసుకోవాలి అని అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది బాగా పాటించండి. ఏంటంటే విద్యార్థులు చదువు కోసం ఒక్క వాగ్దేవి సరస్వతీదేవిని కొలవాలని ఎక్కడా లేదండి. కానీ ఓం గం గణపతయే నమః అనే మంత్రం చదువుకుంటూ వీలైతే 108 సార్లు చదవాలి. అసలు యథాశక్తి చదువుకుంటూ ఎక్కడన్నా మంచి గరక ఉందనుకోండి, ఆ గరకను తెంపే ప్రయత్నం చేయండి. దేవాలయాల్లో ఎక్కడైనా సరే తొక్కిడిలో లేకుండా ఉన్నటువంటి గరకని ఓం గం గణపతయే నమః అని 108 గరక పోచల్ని తెంపి వీలైతే దాన్ని ఒక చుట్టూ ఇలా ఒక చిన్న ఒక నెస్ట్ చేస్తున్న ఒక గూడు కడుతుంది కదా, పిచ్చు గూడు, దానికి రౌండ్గా చేస్తుంది రింగ్ లాగా, అలా గరకతో చేసి దారం చుట్టి గణపతి పాదాల దగ్గర పెట్టి ఒక 11 గుంజులు తీయండి. దీని వలన మనం తెలవక చేసిన తప్పులన్నీ పోయి విఘ్నాలు రాకుండా గణపతి కాపాడుతాడు. మంచి విద్యాబుద్ధులు కూడా ఇస్తాడు. శ్రద్ధ విపరీతంగా మనకు పెరిగేటట్టుగా చేస్తాడు. గృహిణులు ఎవరైతే ఉంటారో గతం నుంచి ప్రతిసారి చెప్తూనే ఉన్నా, సంవత్సరంలో 10,000 సార్లు 10,000 సార్లు శ్రీమాత్రే నమః అన్న చాంటింగ్ని చేయాలి. ఉదాహరణకి ఈరోజు నేను ఒక 30 చేశాను అనుకోండి, సంవత్సరంలో 10,000 సార్లు పూర్తయిపోతాయి. ఎందుకంటే నెలకు ఒక 900 అవుతాయి, 12 నెలలు ఆటోమేటికల్గా ఆ 10,000 సార్లు పూర్తయిపోతాయి. కాబట్టి రోజుకు ఒక 30 సార్లు మీరు పని చేసుకుంటూ ఎటువంటి అశౌచం లేనటువంటి ప్లేస్లలో ఉండి మీరు శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని చదవడం మంచిది. ఇవాళ రేపు చాలామంది ఏంటంటే బొట్లు, రకరకాల బొట్లు, పునుగు, పిల్లి, తైలం అని ఇలా వస్తూ ఉన్నాయి కదా. అన్నిటికంటే శ్రేష్టం ఏంటంటే ఆంజనేయ స్వామికి ఎప్పుడన్నా సింధూరార్చన చేయించి ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఇంట్లో ఉన్న గృహిణులు కానివ్వండి, ఇంత సింధూరం తెచ్చుకోండి. కలిపిన సింధూరం, పొడి సింధూరం కాదు. రోజు ఆ సింధూరాన్ని పెట్టుకొని దానిపైన కుంకుమ పెట్టుకోండి, పైన సింధూరాన్ని ఇలా పెట్టుకోండి. పెట్టుకునేటప్పుడు వీలైతే
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానవి. ఈసార్లు రామనామాన్ని చదివిన ప్రతిఫలం దక్కుతుంది. సింధూరానికి శక్తి పెరుగుతుంది. ఆంజనేయ స్వామి రక్ష ఉంటుంది. దీనివలన ఇప్పుడు నేను చెప్పిన క్యాడర్స్ ఏవైతే ఉన్నాయో, గృహిణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వీళ్ళందరూ ఏంటి, ఇంటిని రన్ చేసేవాళ్ళు. కాబట్టి ఆంజనేయ స్వామికి ఆయన చూసుకుంటూ తన భుజస్కంధాలపై వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతాడు, చూస్తాడు. అవే కాకుండా ఈ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు నవగ్రహాలకి 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి, ప్రతిరోజు చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మీకున్నటువంటి నవగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. అలాగే వీలైనంత వరకు రాజకీయ నాయకులు రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేయించుకోవడం మంచిది. వీలైతే రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన స్తోత్రం, రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన మంత్రం నిత్యం చదవడం వల్ల రాజ్యప్రాప్తి కలుగుతుంది. రాజ్యప్రాప్తి అంటే ఇవాళ రేపు రాజ్యాలు రావండి. ఏమొస్తుందంటే పదవి వస్తుంది. మీరు ఏ పదవి కోసం అయితే చూస్తూ ఉన్నారో పదవి వస్తుంది. ఎంత ప్రతికూల పరిస్థితులున్నా రాజశ్యామల అమ్మవారు ఒకసారి వచ్చారు అనంటే ఆ దుష్ట శక్తులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా దూరం అయిపోతారు. అలాగే రైతుల విషయానికి వస్తే, ఎక్కడన్నా జంటనాగులు ఉంటే రావి చెట్టు, వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేసి ఉంటారు కదా, వాటికి ఆవు పాలతో అభిషేకం చేసి మళ్ళీ నీళ్లు పోసి ఆ అభిషేకం చేసినంత మట్టిలో కలుస్తుందిగా, ఆ మట్టి కొంచెం తీసుకొని ఇంకా వేరే మట్టితో కలుపుకొని మీ భూమంతా చల్లుకోండి. మీ భూమిలో నైరుతి భాగంలో ఒకరోజు గుమ్మడికాయ, అది ఆదివారం నాడైతే ఇంకా మంచిది, ఉత్తగా అలా కొట్టి అలా పెట్టండి. అలాగే శనివారం రోజున నిమ్మకాయ కోసి కూడా అలా పెట్టండి నైరుతి భాగంలో. దీని వలన మీ యొక్క భూమికి రక్షగా ఉంటుంది. అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత వరకు నిత్యము కూడా శని స్తోత్రం, శని స్తోత్రము, అలాగే శని చాలీసా ఇవి చదవడం మంచిది. లేదా శని కవచం అని ఉంటుంది, అది చదవడం మంచిది. దీని వలన వీలైనంత వరకు కూడా శారీరక బాధలు లేకుండా శని కాపాడుతూ ఉంటాడు. అందరూ కూడా, అన్ని వర్గాల వాళ్ళు కూడా మంగళవారం లేదా శనివారం ఆంజనేయ స్వామికి మనకు అభిషేకం, ఆకుపూజ, సింధూరార్చన, వడమాల లేదా రోట్మాల అంటారు, అంటే అప్పాలమాల, ఇది చేయించండి. చేయించినప్పుడు సింధూరాన్ని తీసుకొచ్చుకొని నిత్యం సింధూర ధారణ చేయండి. దాని వలన కూడా మీకున్నటువంటి ఇంట్లో ఉన్న ఈతి బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. ఇవి ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి గ్రహ సంచారాలను బట్టి మనం చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ కూడా. ఇవే కాకుండా జాతకరీత్యా చాలామందికి ఏంటంటే, మీ యొక్క జాతకం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ విశేషంగా ఈ కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ యొక్క తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలని బట్టి 60-70 పేజీల్లో డీటెయిల్డ్గా జాతకాన్ని మీకు విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.